హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన మినీ గార్డెన్లో 2 రకాల ఆకుకూరలని హార్వెస్ట్ చేద్దాము. చూడండి, ఒకే తొట్టిలో కనకాంబరాలు, మిరపకాయ చెట్లు, ఈ పపాయ చెట్టు అయితే వాలంటీర్గా వస్తుందండి. అసలు పెట్టింది లేదు. చామంతి చూడండి ఎంత విరివిగా మొగ్గలేసిందో. మేము ఏం లేదండి, ఇది తొట్టిలో చిన్నగా వచ్చినప్పుడే ఉన్నప్పుడే ఈ చిగురులన్నీ మేము ప్రూనింగ్ చేసుకుంటా ఉంటే ఇన్ని మొగ్గలు రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఇంత చిన్న తొట్టిలో ఇంత విస్తరించి పూస్తుంది. నేను ఈ గంగవేల్ కూరని మేము స్పెషల్గా సీడింగ్ ఏం చేయలేదండి. ఇవంతా వాలంటీర్గా వస్తుంది. ఎంత వద్దనుకున్నా కానీ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసినా వస్తూనే ఉన్నాయి. ఆర్గానిక్గా అయితే మేము ఏమి వేయకున్నా కానీ ఆర్గానిక్గా పెరిగేస్తున్నాయండి ఇవి. ఇట్లా అన్ని కుండీలలో పెట్టాలా, అన్ని కుండీలలో కుండీలలో ఇలానే అది కలుపు మొక్కలాగా మొలిచేస్తూ ఉన్నాయండి ఇవి. గంగవేల్ కూర అయితే ఏమేమి పెట్టింది కాదు. ఇప్పుడు తోటకూర కూడా హార్వెస్ట్ చేద్దాం. మళ్ళీ ఇగుర్లు వచ్చేస్తా ఉన్నాయి. ఇప్పుడు 3 times వేసాము. ఇట్లా 2-3 మొక్కలు పెట్టుకున్నాము, ఎక్కువ కూడా పెట్టుకోలేదండి. మేము చాలాసార్లు ఇప్పుడు 3 times మేము హార్వెస్ట్ చేసాము. అదేమి మేము క్యాప్చర్ చేయలేదు. ఇది చాలా లాతగా ఉందండి. ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర ఇంత వచ్చిందండి హార్వెస్ట్లో. గంగవేల్ కూర ఇంత వచ్చింది.